అందరికీ నమస్కారం. నా పేరు గోపిరెడ్డి. మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ప్రజెంట్ వచ్చేసరికి షాప్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసరికి మన కేవీ కంపెనీ బెలాస్టిక్ అనే మందుని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ బెలాస్టిక్ ఏంటంటే ఇది స్టిక్కరు. అందరూ రైతులకు తెలిసిన విధంగా స్టిక్కర్లు, స్పెడ్డర్లు, పెనిట్రేటర్లు అంటారు, అంటే గమ్ అంటారు తెలుగులో. అయితే ఇతర కంపెనీ మార్కెట్లో వేరే వేరే కంపెనీ వాళ్ళకి చాలా రకాల గమ్ములు ఉన్నాయి. ఆ కంపెనీ గమ్ములు, అదేవిధంగా కేవీ కంపెనీ ఈ బెలాస్టిక్ ఈ గమ్ అనేది ఒకసారి కంపారిజన్ చేసి చూద్దాం. లైవ్ డెమో ఏ విధంగా పనిచేస్తుంది అనేది మీరే చూద్దరు. ఫస్ట్ వచ్చేసరికి మనం 2 ఆకులు తీసుకున్నాం. ఇది వేరే కంపెనీ గమ్మును ప్రయోగించడానికి, ఇది వచ్చేసరికి మన కంపెనీ గమ్మును ప్రయోగించడానికి. తర్వాత మన కంపెనీ బెలాస్టిక్ తీసుకున్నాం. ప్రజెంట్ ఈ గ్లాస్లో కొన్ని నీళ్లు తీసుకున్నాం. ఒక డ్రాప్ వాటర్ మన ఈ ఆకు మీద ఉంచుదాం. ఈ డ్రాప్ వాటర్ చూడండి. చూడండి ఎలా స్ప్రెడ్ అవుతుందో. చూడండి ఆకు మొత్తం ఎలా పోతుంది. ఇక్కడ చూడండి ఇలా వెళ్ళిపోతుంది ఎక్కడిదక్కడ. స్ప్రెడ్ అవడంతో పాటు 5-10 నిమిషాలలో ఆకు మొత్తం పీల్చుకునే విధంగా, అంటే పెనిట్రేషన్ చేసే విధంగా చేస్తుంది. మీరు ఏదైతే కెమికల్ అప్లై చేస్తారో దాంట్లో ఈ బెలాస్టిక్ అనే మందుని 0.4 ml 1 లీటర్ నీటికి 0.4 ml 1 లీటర్ నీటికి వాడుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీరు కొట్టిన మందు ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో, వితిన్ 5 to 10 minutesలో ఆకు లోపల మొత్తం చొచ్చుకొని పోయే విధంగా, అదేవిధంగా ఆకు అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ మందు దోహదపడుతుంది. ఇక్కడ ఉన్న డ్రాపు మీరు చూడండి, ఏరియా మొత్తం ఇలా 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 ఈ ఏరియా మొత్తం వచ్చేసింది. అదేవిధంగా బయట మార్కెట్లో దొరికే గమ్ము మనం ఒకసారి కంపారిజన్ చేద్దాం. ఇది వచ్చేసరికి మనం చేసింది. తర్వాత ఈ ఆకు మీద వచ్చేసరికి మనం బయట మార్కెట్లో దొరికేది ట్రై చేద్దాం. ఇక్కడ డ్రాప్ ఉంచాను, వాటర్ డ్రాప్. తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనం బయట కంపెనీది ఇది వచ్చేసరికి వేరే కంపెనీ. దీని వచ్చేసరికి మనం దీనిలో సేమ్ మన కంపెనీ దానిలాగే ప్రయోగం చూద్దాం. దీనికి యాడ్ చేశాను. చూడండి ఎన్నిసార్లు యాడ్ చేసినా కానీ చూడండి అది స్ప్రెడ్డింగ్ కెపాసిటీ అలా ఉన్నది. సో బయట మార్కెట్లో దొరికే గమ్ములు ఇలా ఉన్నది. మన కేవీ కంపెనీ గమ్ము చూడండి, అసలు వదిలేసిన తర్వాత ఆకు ఇక్కడ దాకా వచ్చింది, మొత్తం ఆరిపోతుంది. చూడండి ఆకు మీద ఉన్న వాటర్ అంతా. వేరే కంపెనీ గమ్ముని మనం ఎన్నిసార్లు ఇలా ముంచినా కానీ ఆ డ్రాప్ అక్కడే ఉంటుంది, కానీ అది అసలు ఎట్ సైడ్ కదలటాలి. అదే డ్రాప్కి మన కంపెనీ మందుని కొంచెం ఇటు సైడ్ నేను తీసుకున్నాను, యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఆ డ్రాప్కి కొంచెం అట్లా యాడ్ చేస్తున్నాను. చూడండి ఎలా స్ప్రెడ్ అవుతుంది. ఇందాక ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నది చూడండి. ఇదే ఆకు మీద చూడండి ఎంతవరకు స్ప్రెడ్ అయిపోయింది. కాబట్టి కేబీ కంపెనీ బెలాస్టిక్ మనకు ఖచ్చితంగా డబ్బులు పెడతాము, కానీ ఆ డబ్బులు తగ్గట్టు మనకు మందు కూడా పనితనం ఉండాలి. క్వాలిటీ ఇంపార్టెంట్. ఇది వచ్చేసరికి ఎకరానికి కేవలం 100 రూపాయలు మాత్రమే కాస్ట్. ఎకరానికి 100 రూపాయలు మాత్రమే. 50 ml వాడాలి ఎకరానికి. అంటే 1 లీటర్ నీటికి వచ్చేసరికి 0.4 ml.
ఇది వాటర్ యొక్క pH ని, సాయిల్ యొక్క pH ని బ్యాలెన్స్ చేస్తుంది. దానితో పాటు మనం కొట్టే మందు ఏదైతే ఉందో అది తొందరగా ఆకు పీల్చుకోవడానికి, ఆకు మీద స్ప్రెడ్ అవడానికి, అదేవిధంగా pH వాల్యూని బ్యాలెన్స్ చేయడానికి, అంటే పెనిట్రేటర్గా, స్ప్రెడర్గా, గమ్ముగా అతుక్కుపోవడానికి వర్షాలు పడే టైంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు మిగిలిన టైంలో కూడా మీరు ఏవైతే కాస్ట్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్, ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులలో ఎక్కువగా కాస్ట్లీ మందులు కొడుతున్నారు. అంటే 1800, 2000, 2500 పెట్టి కొడుతున్నారు. ఆ మందులు పనిచేయని పక్షంలో మనం చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కేవలం 100 రూపాయలతో దీన్ని కానీ యాడ్ చేసుకుంటే మనం ఖచ్చితంగా హై రేంజ్లో రిజల్ట్ని ఆశించవచ్చు. ధన్యవాదాలు. ఇప్పటి వరకు నేను చెప్పిన కాన్సెప్ట్ మీ అందరికీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ తోటి వ్యవసాయం చేసే రైతు సోదరులందరికీ షేర్ చేయండి. కాకపోతే మీరందరూ మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.